తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ టెట్కు ప్రిపేర్ అవుతున్న వారికి మన ఛానల్లో మ్యాథ్స్కు సంబంధించిన క్వశ్చన్స్ మరియు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో అతి చిన్న సంయుక్త సంఖ్య 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న ప్రీవియస్ వీడియోలో పరిశుద్ధ సంఖ్య గురించి నేర్చుకున్నాము. ఈరోజు సంయుక్త సంఖ్య గురించి నేర్చుకుందాం. ఫస్ట్ సంయుక్త సంఖ్య అంటే ఏంటిదో చూద్దాం. 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యలను 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యను సంయుక్త సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ తీసుకొని చేద్దాం. 6 యొక్క కారణాంకాలు ఏంటిది? 1, 2, 3 మరియు 6. ఇక్కడ ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 6కు 1, 2, 3, 4 కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి 6 అనేది ఒక సంయుక్త సంఖ్య. ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగిండు? అతి చిన్న సంయుక్త సంఖ్య అడిగిండు. అతి చిన్న సంయుక్త సంఖ్య అంటే ఆప్షన్ సి చూడండి, 4. దీని యొక్క కారణాంకాలు చెప్పండి. 1, 2 మరియు 4. వీటి కారణాంకాలు 2 కంటే ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 4 అనేది సంయుక్త సంఖ్య మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, దానికి ఆన్సర్ కామెంట్ చేయండి. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య ఏది? బేసి సంయుక్త సంఖ్య ఏది? ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.